వాస్తవ్యురాల్ని. ప్లస్ ఇక్కడ చక్కగా మంచిగా జరిగిన ఎలక్షన్స్ అనుకున్న క్రమంలోనే ఒకరిపైన ఒకరు దాడి చేసుకుంటూ కనీసం ఓడిపోతామనే భయంతో రౌడీ అని చెప్పేసి ఇప్పుడు రౌడీజం చేయడానికి వచ్చిండ్రు. రౌడీలు ఎవరో తెలుస్తూనే ఉన్నది. ఎందుకంటే నిజమైన రౌడీలు ఎవరన్నది ఇప్పుడు వీళ్ళు నిరూపించుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, మంచిగా ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరుకున్న టైంలో కావలసుకొని మేము ఓడిపోతామనే ఉద్దేశంతో కావలసుకొని వీళ్ళపైన దాడి చేయడానికి. ఇది గవర్నమెంట్ ఆఫీస్ కాదు, ఇది నవీన్ అన్న పార్టీ ఆఫీస్. ఇది తర్వాత వాళ్ళు కొనుక్కున్నదా ప్లస్ వాళ్ళు కొనుక్కున్నది ఇది పార్టీ ఆఫీస్. అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఆఫీస్ కాదు ఇది. కానప్పుడు ఎట్లా వస్తారు అసలు ఇక్కడికి? ఎంత గుండెలు ఉంటే వస్తారు అంటే మీద రౌడీలు ప్లస్ వీళ్ళ ఎవరో సమాజమే తేల్చాలి. సమాజానికి తెలుసు ప్లస్ కాబట్టి వీళ్ళని ఓడించిండ్రు, కాబట్టి వీళ్ళకి పోలింగ్ అనేది ఎట్లుంది అనేది వీళ్ళకి తెలిసిపోయింది. కాబట్టి గుండెల భయం పుడుతుంది అనమాట. కాబట్టి ఒకరి మీద ఒకరు గొడవ పెట్టుకోవడానికి చేయడానికి ఇప్పుడు ఉద్రిక్తత చేయడానికి అని చెప్పేసి వీళ్ళ మీదకి వచ్చిండ్రు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరు రౌడీలు ఎవరు గూండాలు సమాజమే తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ రౌడీయిజం చూసే ప్రజలు మొత్తము కనీసం 3 ఏళ్ల నుంచి మూడు పరిపాలనలు 3 దఫల నుంచి కూడా వీళ్ళ అన్యాయాల్ని వీళ్ళ అక్రమాలని భరిస్తూ వీళ్ళ రౌడీయిజాన్ని భరిస్తూ నేను బోరబండ వాస్తవ్యురాలి కనీసం నేను నా ఇంటిని వదిలిపెట్టి కూడా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళు నిజమైన రౌడీలు అని చెప్పేసి వీళ్ళని తట్టుకోలేక ఆడపిల్లలమైన మేము భయభ్రాంతులకు గురయ్యి మేము కనీసం ఇంటినే వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి మాది ఇవాళ. కాబట్టి సమాజం అంతా కూడా గమనించాలి ఎవరు రౌడీలు ఎవరు గుండాలు ఎవరనేది గమనించాలి. ఇక్కడ ప్రజలు వచ్చేసి తేల్చేసారు ఎవరు రౌడీలు ఎవరు గుండాలని చెప్పేసి. కాబట్టి ఓటు ఎవరికి వేసిండ్రు అనేది వీళ్ళకి తెలిసిపోయిందనమాట. కాబట్టి ఓడిపోతారనే భయంతో వీళ్ళు ఏదైనా సృష్టించాలి అన్న ఉద్దేశంతో మధ్యాహ్నం నుంచి కనీసం ఎలక్షన్ టైం ఇప్పుడు ఇది మధ్యాహ్నం ప్రెస్ మీట్ ఎట్లా పెడతారండి నాకు అర్థం కాదు. అయినా ఇది నవీన్ అన్న ఆఫీస్, ఇది గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళది కాదు, ఇది పార్టీ కార్యాలయ ఆఫీసు, వాళ్ళ సొంతమైన ఆఫీస్. ఇది ఎట్లొస్తారు ఇక్కడికి? ఇది ఏమి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆఫీస్ కాదు, ఇది ఎట్లొస్తారు? పాడి కౌశిక్ రెడ్డి వచ్చిండు. ప్లస్ వీళ్ళంతా వాళ్ళ పేర్లు నోటికి తీసుకోవడమే చండాలం నిజం చెప్పాలంటే. ఎందుకంటే దొంగ అని చెప్పేసి దొంగలే అంటారు కదా, అట్లా వీళ్ళు నిజమైన రౌడీలు అని చెప్పేసి వాళ్ళ సమాజం కూడా చూసింది. 6 అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఓటర్ లిస్ట్ మొత్తం అయిపోయింది. ఎలక్షన్ కమిటీ మొత్తం క్లోజులు చేసేసుకున్నారు గేట్లు. మరి వీళ్ళకి వచ్చిన నష్టం ఏమిటి? దొంగ ఓట్లు వేయించినారు అన్నప్పుడు పట్టుకోవచ్చు. అంతా చేత కాకుండా గాజులు వేసుకొని మాట్లాడుతుంటాడు కదా పాడి కౌశిక్ రెడ్డి అన్న మన నీకు ఒకటే అడుగుతున్నా, నువ్వు గాజులు వేసుకొని అని చెప్పేసి మాట్లాడుతావు కదా, మరి అప్పుడు నిజంగా నువ్వు గాజులు వేసుకుంటావు అన్న నాకు అర్థం కాదు. నువ్వు కనీసము ఇప్పుడు దొంగ ఓట్లు వేయించినప్పుడు నువ్వు గాజులు వేసుకున్నావా? 6 గంటల వరకు దొంగ ఓట్లు పడ్డప్పుడు డైరెక్ట్ ఎందుకు పట్టుకోలేదు నువ్వు? అంటే నీకు దమ్ము లేదు, ధైర్యం లేదు, నీకు గొడవలు పెట్టుకొని మీరు రౌడీలు, మీరు గూండాలు. కాబట్టి రౌడీయే గూండాలయ్యి ప్లస్ మీరే గూండాలు రౌడీలయ్యి రౌడీ అంటున్నారు అనమాట. పాడిందే పాడరా పాసిపాల దాసరా అని చెప్పేసి మీరు రౌడీలు కదా. కాబట్టి మీరు మిమ్మల్ని కప్పిపుచ్చుకోవడానికి వేరే వాళ్ళ మీద నిందలేస్తున్నారు రౌడీ అని. నిజానికి నేను బోరబండ వాస్తవ్యురాల్ని, చిన్న శ్రీశైలం యాదవ్ కాక మేము